ఇందాక నేను మీకు చెప్పాను కదండి, హనుమంతుల వారి కింద గుండం ఉంటుంది. అలాగే హనుమంతుల వారు రాయికి వెలిసారు అనేసి. అయితే దీని గురించి మనకు పంతులు గారు మనకు వివరిస్తారు. పంతులు గారు ఒకసారి చెప్తారా అండి? నమస్కారం అండి. నమస్కారం. శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి వారు స్వయంగా వెలిసిండ్రు. చాలా ప్రాచీనమైన దేవాలయము. మన తెలంగాణలో నాకు తెలిసినంత మటుకు ఈ స్వామివారు ఒకరే స్వయంగా వెలిసినటువంటి వారు. స్వామివారి స్వయంగా వెలిచారు. స్వామివారు గుండుకే ఉంటాడు, కింద ఆనడు. అవును. అలాగే స్వామివారి కింద గుండం కూడా ఉంటుంది. ఇక్కడ స్వామి పంచముఖాలతో వెలిసినాడు. ఇక్కడ ఏకముఖంలో ఉత్తరముఖ ఆంజనేయ స్వామి కూడా ఉన్నారు. కింద వినాయకుడు ఉంటాడు. అలాగే కింద కాలభైరవ స్వామి గారు ఉంటారు. స్వామివారి కింద గుండం కూడా ఉంటుంది. ఓకే. ఒక్కసారి మనకి వీక్షకులకి గుండం చూపిస్తారా అండి? ఓకే. అది నిరంతరంగా వస్తూనే ఉంటుందా అండి? నిరంతరంగా స్వామి కిందనే ఉంటాయి వాటరు. నిరంతరంగా అంటే మేము పొద్దున అభిషేకం చేసిన తర్వాత ఆ నీళ్ళు ఈ స్వామి పాత్రలో ఇట్లా పెట్టేసి ఎవరికైతే ఆరోగ్యం బాగలేదో, ఎవరికైతే ఏదైనా దుష్టశక్తుల ప్రభావము ఉన్న వాళ్ళకు కూడా అవి తీర్థంగా ఇస్తాము, వారి పైన కూడా జల్లుతాము. ఆరోగ్యం బాగాలేని వారు కూడా ఈ తీర్థం తీసుకెళ్తారు. ఎవరైనా వ్యాపారం బాగాలేకుండా కూడా ఈ నీళ్ళు తీసుకెళ్లి వాళ్ళ బిజినెస్ స్థలాల్లో చల్లుకుంటే కూడా వ్యాపారం బాగా అవుతుంది. అది నమ్మకం వాళ్ళది. చాలా మంది కూడా తీసుకెళ్తారు. వాళ్ళ ఇంట్లో ఏదైనా చెడు ప్రభావం ఉన్నా కూడా నీళ్ళు తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో సంప్రోక్షణ చేసుకుంటారు. అనారోగ్యం ఉన్న వాళ్ళు కూడా ఈ స్వామివారి తీర్థం తాగుతారు. ఏదైనా దుష్టశక్తి ప్రభావం ఉన్న వాళ్ళు కూడా ఈ నీళ్ళు వాళ్ళు సేవిస్తారు, వాళ్ళ పైన కూడా చల్లడం జరుగుతుంది. ఓకే పంతులు గారు. పంతులు గారు, ఒకసారి హనుమంతుల వారు రాయికే వెలిసారని చెప్పారు కదా, ఆ రాయి గురించి, హనుమంతుల వారి గురించి చెప్తారు? అంటే ఆ రాయి గురించి చాలా ప్రాచీనమైనది. ఆ రాయికే స్వామివారు వెలిచారు. ఓకే. ఆ గుండు చాలా ప్రాశస్తి కలిగినటువంటి. అవును. అప్పటి నుంచి చాలా ఏళ్ళ నుంచి కూడా అది గుండు అదే విధంగా ఉంది. ఇంకోటి స్వామివారి వెనుక భాగంలో గుండు కూడా అందరు నమస్కారం కూడా చేస్తారు. చాలా మంది ఇక్కడ అఘోరీలు కూడా నార్త్ నుంచి వచ్చి కూడా ఇక్కడ స్వామివారి సేవిస్తారు. ఇంతకు పూర్వము అక్కడ ఉన్న ధూనిలో ఉండి వాళ్ళు ఇక్కడ సేవించేవారు. ఇక్కడ ఉన్న స్వామివారు ఉత్తరముఖ ఆంజనేయ స్వామి. ఎక్కడైనా కూడా చాలా గ్రామాలలో కూడా దక్షిణముఖ ఆంజనేయ స్వామి ఉంటారు. ఇక్కడ విశేషం ఏంటంటే ప్రత్యక్షంగా పంచముఖ ఆంజనేయ స్వామి ఒకరు, ఇతను స్వామి ఉత్తరముఖ ఆంజనేయ స్వామి వారు. వీరు వినాయకుడు వారు. అక్కడ ఉన్న స్వామి కాలభైరవ స్వామి. కాలభైరవ స్వామి మామూలుగా ఎక్కడైనా కూడా దక్షిణముఖం. అవును. ఇక్కడ ఉత్తరముఖ ఆంజనేయ స్వామి విశేషం ఒకటి. ఇక్కడ స్వామివారు తూర్పు ముఖాన పంచముఖాలతో వెలిచిన స్వామి. ఇక్కడ స్వామివారు నేత్రాలతో సహా వెలిచినారు. సంవత్సరానికి ఒక రోజు మాత్రమే స్వామివారి నిజరూప దర్శనం ఉంటది. హనుమాన్ జయంతి ముందు రోజు స్వామివారి కవచం తీసి మొత్తము పాలిషింగ్ ఇస్తాము. ఆ రోజు స్వామివారు నిజరూప దర్శనంతో ఉంటారు. అంటే మనకి ఇప్పుడు 2 హనుమాన్ జయంతులు వస్తాయి కదండి. అవును. అది ఎప్పుడు మనకి మనం విశేషంగా చేసేది ఇప్పుడు ఏప్రిల్ 12 తారీఖు రోజు, శనివారం రోజు చేస్తున్నాం. అదే విశేషం. హనుమాన్ జయంతి ఏదైతే వస్తుందో అదే మనం చేస్తాము, అదే పాటిస్తాము కూడా. అలాగే ఇప్పుడు హనుమంతుల వారు అనగానే మనందరికీ గుర్తొచ్చేది రాముల వారు. అవును. శ్రీరామనవమి కూడా వస్తుంది. అవునవును. రామనవమి గురించి, స్పెషల్ గురించి ఏం చెప్తారు? ఇక్కడ మన దేవాలయంలో శ్రీరామనవమి రోజు కళ్యాణం చేస్తారు, అలాగే అన్నదానం కూడా చేస్తారు. ఇంకో విశేషం ఏంటంటే ఇక్కడ సీతారాముల వారు పాలరాతితో వెలిచినటువంటి వారు. వాళ్ళ ముఖాలు చాలా కాంతివంతంగా ఉంటాయి. సాక్షాత్తు శ్రీరాముల వారు వచ్చి ఉన్నట్టు ఉంటారు. ఇలాంటి మూర్తులు నాకు తెలిసి బహుశా ఎక్కడ కూడా కనిపించవు. పాలరాతితోటి ఇంత స్పష్టమైనటువంటి మూర్తులు, చాలా ప్రాచీనమైన మూర్తులు అవి. ఎక్కడైనా మీకు నల్లరాతితో ఉంటారు రాముల వారు. కాకపోతే ఇక్కడ కొన్ని ప్రాంతాల్లో పాలరాతితో ఉంటుంది. ఇక్కడ ప్రాచీన ఎప్పటి నుంచో కూడా పాలరాతి విగ్రహాలు ఉన్నాయి. అది విశేషము. ఇక్కడ సాల గ్రామాలు కూడా ఉంటాయి స్వామివారి కింద. లక్ష్మీ నరసింహ సాల గ్రామాలు కూడా ఉంటాయి. ప్రతినిత్యం ఆ సాల గ్రామాలకు అభిషేకం చేసి వాటి తీర్థం కూడా ఇస్తాం. లక్ష్మీ నరసింహస్వామి సాలగ్రామం ఇక్కడ రామాలయంలో ఉంటాయండి. అవి గండకి నదిలో తీసుకొచ్చి పెట్టారు. అప్పుడు చాలా ప్రాచీన ఎప్పటి నుంచో ఉన్నాయి అవి. పంతులు గారు, హనుమంతుల వారు రాయికే వెలిసారని చెప్పారు. అలాగే ఇక్కడ మనకి బండ అంటే రాయిలా కనిపిస్తున్నారు. ఇదే గుండుకు స్వామివారు వెలిచారు. ఇంత పెద్ద గుండుకు స్వామివారు వెలిసి ఉన్నదే నేను ఇంతవరకు చూడలేదు. మన తెలంగాణలో గానీ, నేను ఆంధ్రాలో కూడా కానీ
ఆంధ్రాలో మంత్రాలయం దగ్గర వెలిశారు. ఉమ్. ఇక్కడ తెలంగాణలో పంచముఖ ఆంజనేయ స్వామి ఇంత పెద్ద గుండుకు వెలిసి ఉండడము, స్వామివారి దగ్గర నేను సేవ చేయడం నా యొక్క పూర్వజన్మ సుకృతం. మనం ఒకసారి దేవాలయాన్ని కూడా చూడండి ఎంత అద్భుతంగా ఉందో. కంప్లీట్ గా రాతితోనే కట్టించారు కదండి అవును, మొత్తం రాతి కట్టడం పూర్తిగా. నేను మీకు ముందుగా చెప్పాను కదండి, ఇక్కడ రామసేతు నిర్మించినప్పుడు ఉపయోగించిన రాయి ఈ దేవాలయంలో ఉంది అనేసి. మరి ఈ రాయి గురించి పంతులు గారు మనకి వివరిస్తారు. పంతులు గారు. జై శ్రీరామ్ అండి. జై శ్రీరామ్. ఈ రామసేతు రాయి భారతదేశం నుంచి శ్రీలంకకు వెళ్ళే మార్గానికి రామసేతు రాయి నీళ్ళలో నదిలో వేసినటువంటి ఈ రాయి చాలా సంవత్సరాల క్రితం ఇక్కడ తీసుకొచ్చారు. అది అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇక్కడనే ఉందండి. శ్రీరాముల వారు పాదం మోపిన రాయి ఎంతో పుణ్యం చేసుకుంటే తప్ప మనం చూడలేమన్నమాట. సో ఆ రాయి ఇక్కడ ఉంది. మనం ఈ దేవాలయాన్ని కనుక దర్శించుకున్నట్లయితే ఈ రాయిని కూడా మనం చూడవచ్చు. ఇక్కడ మనకి అందరికీ అందుబాటులో ఉంటుంది. లంకకి వెళ్ళే మార్గాన్ని నిర్మించేటప్పుడు ఆ రాళ్ళన్నీ కూడా తేలికగా ఉంటాయి. అలాగే ఇది కూడా మనకి ఇంత పెద్దగా కనిపిస్తుంది కదా, కానీ ఇలా అనంగానే పైకి లేస్తుంది అనమాట. ఒక్కసారి పంతులు గారు చూపిస్తారా అండి? అదిగో చూసారా? మనకి రామాయణం అనగానే ముందుగా గుర్తొచ్చేది రాముల వారు లంకకి వెళ్ళే మార్గాన్ని నిర్మించినప్పుడు వానర సైన్యం మొత్తం కూడా ఎంతగానో సహాయం చేసింది. అలాగే మనందరికీ ఎంతో ఇష్టమైన గద్యం ఏంటి అంటే ఉడత అన్నమాట. చింటి ఉడత చిన్న రాయిని తీసుకొచ్చింది. అలాగే అక్కడ ఉన్న ఎంతో మంది వానరులు ఇలాంటి రాళ్లను పేర్చుతూ లంకకు వెళ్ళే మార్గాన్ని నిర్మించారు. అదే రాయి మనం ఇక్కడ దర్శించుకొని తరించవచ్చు.